వచ్చేసి మనకి బోధన ఉపగమాల్లో మనం ఆల్రెడీ ఇది ఓకే ఏ విషయం తెలుసుకుంటున్నామంటే మనకి అప్రోచెస్ టెక్నిక్లో భాగంగా మనకి ఆగమన పద్ధతి గురించి మాట్లాడుతున్నాము. సో ఆగమన పద్ధతి గురించి ఎవరే శాస్త్రవేత్తలు ఏం నిర్వచనం ఇచ్చారంటే అంశాన్ని చూస్తే ఇక్కడ నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణ రూపొందించడాన్ని మనం ఆగమన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమన పద్ధతి అని చెప్పేసి జీవన్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు నిర్వచనాలు ఉన్నాయి. నిర్దిష్ట అంశాల నుండి సాధారణంగా రూపొందిస్తాము ఆగమన పద్ధతిలో కరెక్టే. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలు వస్తాయి, ఇవి మీరు బట్టి అనేది తప్పదు, ఓకేనా. అయితే ఆగమన పద్ధతిలో మనోవైజ్ఞానిక పరంగా ఎలా ఉంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ వేస్తాడు క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే గుర్తుపెట్టుకుని మీరు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల్ని రాబట్టడం జరుగుతుంది, ఓకేనా. దీంట్లో ఒక్క నిమిషం, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు రాబట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆగమన పద్ధతిలో మనోవైజ్ఞానిక పరంగా ఎలా ఉంటుందంటే తెలిసిన విషయాల నుండి అంటే ఒక్క నిమిషం అండి, ఓకే, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాన్ని రాబట్టవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సరళం నుండి సంక్లిష్టానికి వెళుతుంది ఈ పద్ధతి. మూర్త విషయాల నుండి అంటే తెలిసిన విషయాల నుండి అమూర్త విషయాలకు ఈ మెథడ్ వెళుతుంది. ప్రత్యేక అంశాల నుండి సాధారణ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఆగమన పద్ధతిలో. మీరు ఇది బైహార్ట్ చేయండి, నిగమన పద్ధతి మీరు చదవకండి, ఏదో ఒకటి చదివితే మనకు సరిపోతుంది. కాబట్టి ఆగమన పద్ధతి గురించి చదువుకుంటే సరిపోతుంది మనకి. దీనికి ఆపోజిట్లో ఉండేది మనకి డిడక్టివ్ మెథడ్ ఉంటుంది, నిగమన పద్ధతి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆగమన పద్ధతిలో ఏమవుతుందంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల్ని తెలుసుకుంటాము. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు ఇక్కడ బోధన ఇలాగే జరుగుతుందన్నమాట. ప్రత్యేక అంశాల నుండి సాధారణ విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. నిర్దిష్టమైనటువంటి ఉదాహరణల నుండి సామాన్య సూత్రాలను రాబట్టడం జరుగుతుంది, ఓకేనా. ఉదాహరణల నుండి సామాన్యీకరణం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అనమాట. ఇవి మీరు బైహార్ట్ చేయాల్సిందే, ఓకేనా. తర్వాత మీకు నిగమన పద్ధతి గురించి మీరు చదవద్దు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏదో ఒక పద్ధతి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఆగమన పద్ధతిలో సూత్రాలు వస్తాయి మనకి, అంటే సూత్రాలను మనం రాబట్టుతాము. ఈ పద్ధతిని సూత్రాలను అదేవిధంగా సత్యాలను రాబట్టే విధానంగా మనం పేర్కొనవచ్చు అనమాట. ఈ పద్ధతిలో ఒక సూత్రాన్ని నిర్మిస్తాము, లేదా ఒక జనరలైజేషన్ని సామాన్యీకరణాన్ని మనం కరణాన్ని నిర్మిస్తాం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఆవు తన క్షీరంతో పిల్లలను పోషిస్తుంది, ఏనుగు, కుక్క, సింహం ఇవన్నీ కూడా మనకి పిల్లల్ని తమ క్షీరంతో పోషించే జంతువులే, పాలతో పోషించే జంతువులు కదా, వీటిని క్షీరదాలు అంటాము అని ఇక్కడ జనరలైజ్ చేస్తాము. ఇక్కడ ఆవు, ఏనుగు, కుక్క, సింహం అనేది పిల్లల్ని కంటాయి కాబట్టి ఇవన్నీ క్షీరదాలు అని మనం ఏం చేసాము, సాధారణీకరించాము, జనరలైజ్ చేసాము. అదే మనకి ఆగమన పద్ధతి అంటే. ఆగమన పద్ధతిలో ఇలాగే మనం జనరలైజ్ చేసుకుంటాము. యాపిల్ పండు జార విడిస్తే భూమి మీద పడుతుంది, జామ పండు పడుతుంది, మామిడి పండు పడుతుంది, ఏ వస్తువైనా పైనుండి జార విడిస్తే భూమిని చేరుతుంది అనేటువంటి సాధారణ విషయం ఇదనమాట. సాధారణ విషయం ఏంటి, ఇక్కడ ఏ వస్తువునైనా పైనుంచి జార విడిస్తే మనకి భూమికి చేరుతుంది అనేది మనకి సాధారణ నియమం అనమాట. అలాగే మనకి మల్లె పువ్వుకి సువాసన, సన్నజాజికి, విరజాజికి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మూడేంటవి, రాత్రి వికసించే పుష్పాలు. మరి రాత్రి వికసించే పుష్పాలకి సువాసన అధికంగా ఉంటుందని చెప్పేసి మనం సాధారణీకరించామన్నమాట. తర్వాత మానవ ఆర్బీస్లో కేంద్రంగా ఉండదు, గొర్రె ఆర్బీస్లో కేంద్రంగా ఉండదు, పంది, కుక్క అంటే క్షీరదాల రక్తంలో ఉన్నటువంటి ఆర్బీసీలో క్షీరదాల ఆర్బీసీలో మనకి కేంద్రకం అనేది ఉండదు అని చెప్పేసి మనం జనరలైజ్ చేసాం అలాగమన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి సాధారణీకరణని రూపొందించాం కాబట్టి ఇది సాధారణీకరణ అనేది అవుతుంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని సోపానాలు అయితే ఉంటాయి, కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. సో దీంట్లో మనకి మొత్తానికి స్టెప్ చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సోపానాలు అంటే సమస్యని గుర్తించడం ఒకటి, అదే సమస్యని నిర్వచించడం ఒకటి, ఆ సమస్యకు సంబంధించిన అంశాలను సేకరించడం ఒకటి, పరికల్పనను ప్రతిపాదించడము, మరి ఆ పరికల్పనలు కరెక్టా కాదని చెప్పేసి మనం పరీక్షించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట ఇవి. సో సమస్యని గుర్తిస్తాము, సమస్యను నిర్వచిస్తాము, సమస్యకు సంబంధించిన అంశాలు సేకరిస్తాము, పరికల్పనలు ప్రతిపాదించిన పరికల్పన మనం పరిశీలన చేస్తాము. మరి పరిశీలన చేయాలంటే అంటే మన ప్రతిపాదించినటువంటి హైపోథీసిస్ అనేవి పరికల్పన తప్ప ఒప్ప అని చెప్పేసి మనం
పరీక్షించడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. తర్వాత మనకి సామాన్యీకరణాన్ని 6వ స్టెప్ ఏంటి, మనకి సామాన్యీకరణ లాస్ట్ స్టెప్ ఏంటి, జనరలైజేషన్ మనం రూపొందించడము. ఇది ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి 6 స్టెప్స్ గురించి. తర్వాత ఆగమన ఉపగమంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. మరి ఈ ప్రయోజనాలు అనేవి చాలా మెథడ్స్లో ఉంటాయి. మరి ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నాయి. మరి అన్ని ప్రయోజనాలు గుర్తుపెట్టుకోవడం కష్టమే, ఒకసారి చూద్దాం. ఓకేనా. ఆగమన ఉపగమం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఇందులో ఏమవుతుందంటే మనకి విద్యార్థులే స్వయంగా సాధారణీకరణాలను సూత్రాలను స్వయంగా రూపొందించి నేర్చుకుంటారు. కాబట్టి దీన్ని మనం మనోవైజ్ఞానిక పద్ధతి అని చెప్పొచ్చు. వాళ్ళే సొంతంగా సూత్రాలని సాధారణీకరణాలని స్వయంగా వాళ్ళే రూపొందించుకొని నేర్చుకుంటారు. కాబట్టి ఈ ఆగమన పద్ధతిని మనం మనోవైజ్ఞానిక పద్ధతి కూడా అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఇది ఒక సైంటిఫిక్ మెథడే కదా, శాస్త్రీయ పద్ధతే కదా. ఎందుకు ఈ పద్ధతిలో సోపానాలు ఏంటి, సమస్యను గుర్తించడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతి సోపానాలే, సైంటిఫిక్ మెథడ్ సోపానాలే. కాబట్టి ఆగమన పద్ధతి అనేది శాస్త్రీయ పద్ధతి అవుతుంది. కాబట్టి ఈ ఆగమన పద్ధతి అనేది శాస్త్రీయ పద్ధతి అవుతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి శాస్త్రీయ వైఖరి అనేది అలవడుతుంది. ఇది మనోవైజ్ఞానిక పద్ధతి అని చెప్తాము. దీంట్లో ఎక్కువ నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు మనం, ఎందుకంటే ఇక్కడ ఆచరించి నేర్చుకుంటాం కాబట్టి ఈ విషయాలు అనేవి ఎక్కువ కాలం గుర్తుంటాయి విద్యార్థులకి. ఇది ఒక ఆర్డర్లో జరుగుతుంది కాబట్టి ఇది తార్కికమైన పద్ధతి. విద్యార్థులు కష్టపడే అలవాటును పెంపొందిస్తుంది ఆగమన పద్ధతి. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వివేచన శక్తి, పరిశీలన అలవాట్లు అభివృద్ధి చెందుతాయి మరి ఆగమన పద్ధతి వల్ల. మరి ఆగమన పద్ధతికి లోపాలు ఏంటి, లోపాలంటే ప్రతి పద్ధతికి లోపాలు ఉంటాయి. మరి దీనికి ఉన్నటువంటి పరిమితులు ఏంటని చూస్తే సకాలంలో సిలబస్ అనేది పూర్తవదు, ఎక్కువ టైం పడుతుంది. సూత్రాలు రాబట్టడమే కానీ ఇక్కడ సూత్రాలు రాబట్టకుండా ఒకటే దాని నిత్య జీవితంలో అన్వయం ఉండదు. సూత్రాలు రాబట్టడమే కానీ నిత్య జీవితంలో అన్వయం అనేది ఉండదన్నమాట. ప్రతి సాధారణీకరణానికి కొన్ని మినహాయింపులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి సాధారణీకరణానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ప్రతిదాన్ని మనం సాధారణీకరణ చేయలేం. ఇక్కడ చూడండి, సర్పాలు అన్ని అండోత్పాదకాలే కానీ రక్తపింజర అనేది శిశోత్పాదకం కదా. కాబట్టి సాధారణీకరణ అక్కడ ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి ప్రతి సాధారణీకరణకి కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి, అదొక ప్రధానమైనటువంటి లోపము. రెండోది, లెసన్స్ అన్నిటిని బోధించడానికి వీలు కాదు. ఇక్కడ ఉపాధ్యాయుడు చాలా కష్టపడాలి ఉంటుంది. ఒక్కోసారి ఇది నిష్కర్షమైంది అంటాము, ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ అనేవి తక్కువ ఎగ్జాంపుల్స్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ సూత్రం వస్తుందే కానీ ఆ సూత్రం మనకు అనుకున్నటువంటి సూత్రం యొక్క అన్వయం అనేది జరగదు ఈ ఆగమన పద్ధతిలో. మీకు ఇండక్టివ్ మెథడ్ ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్, అదేవిధంగా డిడక్టివ్ మెథడ్. మరి ఇండక్టివ్ మెథడ్ మీద మనకి ఎక్కువ పరిశోధన చేసింది కానీ దాన్ని అభివృద్ధి పరిచింది ఇండక్టివ్ మెథడ్లో ఇద్దరు కనబడతారు మనకి. ఇండక్టివ్ మెథడ్లో అంటే ఆగమన పద్ధతిలో ఇద్దరు శాస్త్రవేత్తలు కనబడతారు మనకి. ఒకళ్ళు ఏంటంటే మనకి అరిస్టాటిల్, ఒకటి అరిస్టాటిల్ అవుతారు. రెండు వచ్చేసి మనకి ఫ్రాన్సిస్ బేకన్. వీళ్ళిద్దరు కూడా ఇండక్టివ్ మెథడ్కి సంబంధించిన వారు. ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు మీరు ఐడెంటిఫై చేయండి. తర్వాత మనకి నిగమన పద్ధతి. అది ఇండక్టివ్ అయితే ఇది డిడక్టివ్ మెథడ్ అని చెప్పొచ్చు. డిడక్టివ్ మెథడ్ దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. డిడక్టివ్ మెథడ్ అంటే మనకి ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది, గమనించండి. ఓకేనా. నిగమన ఉపగమం అంటే దీంట్లో ఆల్రెడీ ఆగమన ఉపగమంలో మనం సూత్రాలు రాబట్టుకుంటాం కదా, ఆ సూత్రాలని కానీ సాధారణీకరణలు కానీ ఇక్కడ అన్వయిస్తాము. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఆగమన పద్ధతిలో సూత్రాలు మనం రాబట్టుకుంటాము. ఒక సూత్రం మనకు వస్తుంది. ఆ సూత్రం అన్వయం అనేది నిగమన పద్ధతిలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిగమన పద్ధతి అంటే చూడండి, సిద్ధాంతీకరించినటువంటి సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను క్రొత్త లేదా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అన్వయించి వాటి యథార్థం తెలుసుకునే పద్ధతే నిగమన పద్ధతి అని చెప్పొచ్చు. మనం ఆగమన పద్ధతిలో కొన్ని సూత్రాలు మనం సాధించాము. ఆ సూత్రాలని మనం ఒక్కొక్క సందర్భంలో మనం అన్వయించి దాని యథార్థ తెలుసుకుంటాము. అంటే సూత్ర అన్వయం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది లోయర్ సెక్షన్కి బాగా ఉపయోగంగా ఉంటుంది, కానీ ఇది మనోవైజ్ఞానిక పద్ధతి అయితే కాదు. ఇక్కడ సాధారణీకరణాలను కానీ సూత్రాలు కానీ కొత్త పరిస్థితులకు అన్వయింపజేసి నిరూపణ చేయటం అనేది జరుగుతుంది. సూత్రం అనేది రాబట్టుకుంటాం ఎక్కడ, ఆగమన పద్ధతిలో. అదే సూత్రాన్ని మనం అన్వయించుకుంటాము ఎక్కడ, నిగమన పద్ధతిలో. అదే డిఫరెన్స్. ఆగమన పద్ధతిలో సూత్రం రాబట్టుకుంటాము,
ఆ సూత్రాన్ని నిగమన పద్ధతిలో మనం అన్వయించుకుంటాము. అదే ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనోవైజ్ఞానిక సూత్రాలు అన్నీ కూడా ఆగమన పద్ధతికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి దానికి ఆపోజిటే ఇది ఉంటుంది. కాబట్టి సాధారణ సత్యాల నుండి ప్రత్యేక నిజాలను గుర్తించే విధానము, అమూర్త సామాన్యీకరణల నుండి మూర్త సత్యాలను గుర్తించే విధానము నిగమన పద్ధతి. సో మీరు ఆగమనం బాగా చదువుకోండి, నిగమన పద్ధతిని ఆపోజిట్లో మీరు రాసేయండి. ఓకేనా? మరి నిగమన పద్ధతిలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ఒక్కసారి చెప్తాను చూడండి. సో నిగమన పద్ధతిలో మనకి ఆగమన పద్ధతికి వ్యతిరేకం కాబట్టి సాధారణ విషయం నుండి ప్రత్యేక అంశాలను, అమూర్త విషయం నుండి మూర్త విషయాలను విద్యార్థి తెలుసుకుంటాడు. ఓకే, మరి నిగమన పద్ధతిని అభివృద్ధి చేసింది ఇక్కడ కూడా మనకి అరిస్టాటిల్ వస్తారు. అక్కడేమో అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్ వస్తే ఇక్కడ అరిస్టాటిల్ ప్లస్ డెస్కారెస్ట్ అని చెప్పేసి డెస్కార్టెస్ అనే శాస్త్రవేత్త వస్తారనమాట. వీళ్ళిద్దరు కూడా నిగమన పద్ధతి గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇద్దరు అనమాట. అయితే ఈ నిగమన పద్ధతిలో ఏం జరుగుతుందంటే అప్పటికే కనుగొన్న సూత్రం అంటే ఏంటి? ఆగమన పద్ధతిలో ఒక సూత్రం కనుక్కుంటాం, ఆ సూత్రాన్ని వినియోగించి సమస్యకు పరిష్కారం కనుగొనడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సూత్ర ప్రయోగ పద్ధతి అని చెప్తాము. ఆగమన పద్ధతిలో తెలుసుకున్నట్టుగా లేకపోతే రాబట్టినటువంటి సూత్రాన్ని మనం ఇక్కడ వినియోగించి ఒక సమస్యకు పరిష్కారం దొరికించుకుంటాము. దాన్ని మనం సూత్ర ప్రయోగ పద్ధతి అంటాము. నిగమన పద్ధతిలో ఆగమన పద్ధతిలో వచ్చినటువంటి సూత్రాన్ని ఉపయోగించి ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక్కడ. కాబట్టి నిగమన పద్ధతిని సూత్ర ప్రయోగ పద్ధతి అని కూడా అంటాము. సో ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఏకదళ బీజాలలో అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుందని తరగతి గదిలో బోధించగా మోనో కార్డ్స్లో మనకి అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్ కదా క్లాస్లో చెప్పారు. దానివల్ల ఏంటి, విద్యార్థులు ఏం చేశారు, మొక్కజొన్న, చెరకు, వరి ఇవన్నీ కూడా మనకి అబ్బురపు వేరు వ్యవస్థ కలిగినటువంటి ఏకదళ బీజాలు. వాటి యొక్క మొక్కల యొక్క వేర్లను పరిశీలించి వాళ్ళు రూఢి చేసుకున్నారు అనమాట. అంటే క్లాస్ రూమ్లో ఏం చెప్పారు, అక్కడ ఏకదళ బీజాలలో అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుందని టీచర్ చెప్తే అది సూత్రం చెప్పారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి మొక్కజొన్న, మేజ్, షుగర్ కేను, ప్యాడీ ఈ మూడిటి యొక్క రూట్ సిస్టాన్ని వీళ్ళు పరిశీలన చేస్తారు. అంటే క్లాస్ రూమ్లో చెప్పినటువంటి సూత్రాన్ని, ఏ సూత్రం అది, ఏకదళ బీజాల్లో అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుందని క్లాస్ రూమ్లో టీచర్స్ గారు చెప్తారు. ఆ సూత్రాన్ని వీళ్ళు స్వయంగా పరిశీలించి రూఢి చేసుకుంటారు అనమాట. అది తర్వాత ఇంకోటి, మనుషులంతా చనిపోతారు సిద్ధాంతాన్ని కొన్ని సందర్భాల ద్వారా నిజమని తెలుసుకుంటాడు. ఓకే, మనుషులంతా చనిపోతారు కదా, అది కూడా నిజమే కదా. కాబట్టి ఇది కూడా మనకి నిగమనమే అవుతుంది. ఎందుకంటే అది ప్రిన్సిపల్, అది మనుషులంతా చనిపోతారు అనేది కామన్ ప్రిన్సిపల్. కాబట్టి ఒక్కోసారి ఎలా అనిపించుకుంటాడు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరి వ్యక్తులు చనిపోయినా ఆల్రెడీ చనిపోతారని తెలుసు. కాబట్టి ఇది కూడా నిగమన పద్ధతి అవుతుంది. పక్షులన్నిటికీ ఎగరగలిగే శక్తి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఓ కామనే, పక్షులన్నిటికీ ఎగురుతాయి అనే ఒక ప్రిన్సిపల్ ఉందనుకోండి, కొన్ని పక్షులు అబ్జర్వ్ చేసి చూసుకుంటాడు, అది నిజం అనుకుంటాడు, రూఢి చేసుకుంటాడు. అంటే పక్షులకు ఎగిరే శక్తి ఉంటుంది అనే సాధారణ విషయాన్ని ఇతను ఏం చేస్తాడు, విద్యార్థి వివిధ పక్షులకి, కాకికి, పావురానికి అన్వయించి కాకికి కూడా ఎగరగలిగే శక్తి ఉందని చెప్పేసి నిర్ధారించుకుంటాడు అనమాట. అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఆమ్లాలను ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు పక్షులన్నిటికీ ఎగరగలిగే శక్తి ఉందనే విషయాన్ని విద్యార్థి తెలుసుకుంటాడు. మరి పక్షులన్నీ ఎగరగలిగే శక్తి ఉంది అనేటువంటి ఒక ప్రిన్సిపల్, దాన్ని కొన్ని పక్షులకి అన్వయించి రూఢి చేసుకుంటాడు, సింపుల్ అంతే. తర్వాత ఆమ్లాలు అనేవి నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగుగా మారుస్తాయి అనేటువంటి సిద్ధాంతానికి అన్వయించి, యాక్చువల్గా యాసిడ్స్ అనేవి నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగుగా మారుస్తాయి, ఇది ఒక ప్రిన్సిపల్. దీనికి అన్వయించుకొని ప్రయోగశాలలో నిర్ధారించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పద్ధతిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేరుగా సూత్రాన్ని ఉపయోగించడం వల్ల ఇక్కడ మనకి కేవలం డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఉపయోగిస్తాము. ప్రిన్సిపల్ వచ్చినటువంటి ఆగమన పద్ధతిలో వచ్చినటువంటి ఏదైనా ఒక సూత్రాన్ని ఉపయోగించి డైరెక్ట్గా మనం వేరే సందర్భాల్లో ఉపయోగిస్తాం. కాబట్టి ఇది లోయర్ సెక్షన్కి బోధనకి చాలా, అంటే కింది తరగతుల బోధనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నిగమన పద్ధతి. కాబట్టి దీన్ని సూత్ర ప్రయోగ పద్ధతి అని అంటాము. సూత్రీకరణ పద్ధతి ఆగమన పద్ధతి అయితే, సూత్ర ప్రయోగ పద్ధతి వచ్చేసి మనకి నిగమన పద్ధతి అవుతుంది. ప్రయోజనాలు ఏంటి, దీనికి ప్రయోజనాలు ఎక్కువ విషయాలను తక్కువ సమయంలో చెప్పొచ్చు. ఓకే,
సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఖచ్చితంగా అన్వయించుకుంటారు, ఉపయోగించుకుంటారు. టీచర్స్కి ఈ విధానం బాగా సులువుగా ఉంటుంది, పని భారం తగ్గుతుంది. నేరుగా ఈ పద్ధతిలో సూత్రాలను ఉపయోగిస్తాం కాబట్టి క్రింది తరగతుల బోధనకి అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. క్రింది తరగతుల బోధనకు అనుకూలంగా ఉంటుంది దీని ప్రయోజనాలు. అదే ఇంకా మనకి లోపాలు అనేవి కామనే కదా. అయితే ఇక్కడ చూడండి, లోపాలంటే మనకి పరిమితులు. విద్యార్థులు తెలిసిన సూత్రాలని అన్వయించడం తప్ప వాళ్ళు ఏదైతే సూత్రం తెలుస్తో దాన్నే అన్వయించుకుంటారు తప్ప వేరే కొత్త విషయాలు ఏమి ఇక్కడ కనుక్కోలేరు. అదొక మైనస్. ఇక్కడ ఎక్కువ ఈ నిగమన పద్ధతి అనేది జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ సంబంధించింది, జ్ఞాపకం ఉంచుకునేటువంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అనేది లభించదు, అదేవిధంగా శాస్త్రీయ వైఖరి అనేది అలవడదు, అదేవిధంగా ఇది మనోవైజ్ఞానిక పద్ధతి అనేది కాదు అని చెప్తున్నాడు. సో ఇంతవరకు మనం నిగమన పద్ధతి గురించి మాట్లాడాము. డిడక్టివ్ మెథడ్ ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ చేస్తాడండి, చాలా జాగ్రత్త. ప్రిన్సిపల్స్ ఇస్తారు తెలంగాణ అభ్యర్థులు, గత ప్రశ్నపత్రం ఒకసారి చూడండి, ఓకేనా. తర్వాత ఎందుకంటే ఇది మీ దగ్గర 2016 బుక్లో ఇది లేదు కాబట్టి నేను ప్రత్యేకించి మరి ఈరోజు నాకు కొంచెం త్రోట్ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లెంత్ ఎక్కువగా ఉంది, 1 అవర్ వీడియో ఉంటుంది కామనే. ఎందుకంటే మనం తక్కువ టైంలో చేయటం కంటే ఒకేసారి ఎక్కువ చేస్తే కొంచెం వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో చూస్తుంటున్న అభ్యర్థులు ఏంటంటే రేపు పొద్దున రేపు మండే కాబట్టి సో 16 మార్కులకి మెథడాలజీ ఉంటుంది కాబట్టి 32 ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తాడు అనేటువంటి కోణం నుంచి ఒక లైవ్ వీడియో కానీ లేకపోతే మామూలు వీడియో కానీ మీకు రేపు చెప్పడం అయితే జరుగుతుంది. రెడీగా ఉండండి, ఓకే. తర్వాత ఆగమన ఉపగమనం ఒకసారి సమరీ చూద్దాము. ఇక్కడ ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి. ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి మనకి సూత్రం లభిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని మనం సూత్రం రాబట్టుకుంటాము. ఆ సూత్రం అనేది మనం వేరే ఎగ్జాంపుల్కి మనం అన్వయించుకుంటాము. అది ఆగమన, ఇది నిగమన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇది ఆగమన ఉపగమనం యొక్క సారాంశం చూద్దాము. సో ఇండక్టివ్ మెథడ్ గురించి మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఏంటి? ఉదాహరణ నుండి సూత్రాలు సాధించబడుతుంది, మూర్తం నుండి అమూర్త ఉదాహరణలు సాధించబడతాయి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి సో ప్రత్యేక అంశాల నుండి సార్వత్రిక సత్యాలు వస్తాయి. ఇది సుదీర్ఘమైనటువంటి విధానం, ఇది స్వయంగా నేర్చుకుంటారు. విద్యార్థికి ఉపాధ్యాయుడి మధ్య మంచి సంబంధాలు అయితే ఏర్పడతాయి. ఇది ప్రారంభ దశ ఉంటుంది. ఇక్కడ విద్యార్థి సంతృప్తి, ఆనందం పొందుతాడు, అదేవిధంగా కొత్త విషయాలు కనుక్కుంటారు, క్రియేటివిటీ పెరుగుతుంది. దీనికి మూల పురుషుడు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. ఇది ఇంపార్టెంట్ బిట్టు. పితామహుడు అన్న మూల పురుషుడు ఒకటే, ఫ్రాన్సిస్ బేకన్ అవుతారు మరి ఆగమన పద్ధతికి. చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ రావచ్చు బిట్టు. దీంట్లో సూత్రాలు అనేవి రాబట్టబడతాయి, ఓకేనా. తర్వాత మనకి నిగమన పద్ధతిలో ఉన్నటువంటి సారాంశం ఒకసారి చూద్దాము. ఓకే, దీంట్లో నిగమన పద్ధతిలో మనకి ఇమిడిన అంశాలు ఏంటంటే ఒకసారి చూడండి. ఓకే, నిగమన పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి. నిగమన పద్ధతిలో మనకి సూత్రాన్ని వివరించడానికి మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వబడతాయి, ఉదాహరణలు అయితే ఇవ్వబడతాయి. తర్వాత మనకి సామాన్యీకరణం రావాలి. ఇక్కడ సామాన్యీకరణం నుంచి మనకి ప్రత్యేక విషయాలకు దారి తీస్తుంది దీంట్లో. అదేవిధంగా తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు, అమూర్త భావం నుండి మూర్త భావనకు మనకి ఇక్కడ టీచింగ్ జరుగుతుంది, లేకపోతే విద్యార్థులు నేర్చుకుంటాడు, ఓకేనా. మరి దీని యొక్క సారాంశం ఏంటి? నిగమన ఉపగమనం యొక్క సారాంశం ఏంటంటే సూత్రాల నుంచి ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి, సూత్ర వివరణకు ఉదాహరణలు ఇవ్వబడతాయి, అమూర్తం నుంచి మూర్తానికి, సాధారణ సత్యాల నుంచి ప్రత్యేక సత్యాలకి. ఇది ఒక సంక్షిప్త విధానము, ఇది అంత్యదశ, ఇది ఒక సంక్షిప్త విధానము, పోటీ పరీక్షలకు పనికొస్తుంది ఇది, ఓకేనా. నిగమన ఉపగమనం అనేది విద్యార్థి అనుకరిస్తాడు, క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, టీచర్పై ఆధారపడతాడు, టీచర్ స్టూడెంట్ మధ్య ఏకపక్ష సంబంధాలు ఉంటాయి, ఫలితాలు ఇక్కడ రాబట్టబడతాయి, అక్కడ సూత్రాలు రాబట్టబడతాయి, ఇక్కడ ఫలితాలు రాబట్టబడతాయి. దీనికి మూల పురుషుడు అరిస్టాటిల్. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే అరిస్టాటిల్ ఇద్దరిలో ఉంటారు, కానీ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆగమన, నిగమన. సో ఆగమన పద్ధతికి మూల పురుషుడు ఎవరంటే మనకి ఫ్రాన్సిస్ బేకన్ అవుతారు, ఫ్రాన్సిస్ బేకన్. దీనికి వచ్చేసి మనకి అరిస్టాటిల్. కానీ రెండిట్లో అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్ ఇక్కడ వస్తారు, ఇక్కడేమో అరిస్టాటిల్, అదేవిధంగా మనకి డెస్కార్ట్ శాస్త్రవేత్త వస్తారు. ఇది కదా, డెస్కార్టెస్ అనే శాస్త్రవేత్త ఇక్కడ వస్తారనమాట.
కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుర్తుంచి పెట్టుకోవాల్సింది అరిస్టాటిల్ రెండిట్లో వస్తాడు. ఏమైనా ఆగమన పద్ధతికి మూల పురుషుడు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకను, నిగమన పద్ధతికి మూల పురుషుడు ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పొచ్చు. లేదు ఆగమన పద్ధతి కోసం ఇద్దరు కృషి చేసింది ఎవరంటే అరిస్టాటిల్ ప్లస్ ఫ్రాన్సిస్ బేకన్ అవుతారు. అదే నిగమన పద్ధతిని దాని గురించి కృషి చేసిన వారు డెస్కరెస్ట్ అదేవిధంగా అరిస్టాటిల్ అవుతారు. అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అరిస్టాటిల్ వస్తారు యాక్చువల్గా అయితే, కానీ మూల పురుషుడు అన్నప్పుడు ఫ్రాన్సిస్ బేకన్, నిగమన పద్ధతి మూల పురుషుడు అన్నప్పుడు అరిస్టాటిల్. లేదు ఇద్దరు ఎవరంటే అరిస్టాటిల్ ఫ్రాన్సిస్ బేకన్ ఇద్దరు వస్తారు ఇక్కడ ఆగమన పద్ధతిలో. డెస్కరెస్ట్ అరిస్టాటిల్ ఇద్దరు ఇక్కడ వస్తారు. కానీ ఎక్కువ ఎగ్జామ్లు ఏమడుగుతారంటే మూల పురుషులు ఎవరు, ఫాదర్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ అడుగుతారు. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ ఏంటంటే మనకి ఆగమన పద్ధతికి ఫ్రాన్సిస్ బేకను, నిగమన పద్ధతికి అరిస్టాటిల్. ఆగమన పద్ధతికి ఫ్రాన్సిస్ బేకను, నిగమన పద్ధతికి అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆగమన పద్ధతి అంటే ఎవరు గుర్తు రావాలి? ఫ్రాన్సిస్ బేకన్ అంతే, ఎవరు గుర్తుపెట్టుకోండి. నిగమన పద్ధతికి అరిస్టాటిల్ మూల పురుషులు అవుతారు వీళ్ళు. లేదు కృషి చేసిన వారంటే ఆగమన పద్ధతికి అరిస్టాటిల్ వస్తారు, ఫ్రాన్సిస్ బేకన్ వస్తారు. నిగమన పద్ధతికి అరిస్టాటిల్ వస్తారు, డెస్కారెట్లు వస్తారు అనమాట. డెస్కాటెస్ వస్తారు. ఓకే, ఇది ఆగమన పద్ధతికి వీళ్ళిద్దరు కృషి చేశారని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మూల పురుషులు ఎవరు? మూల పురుషులు వేరు, వాళ్ళు మనకి రీసెర్చ్ చేసింది వేరే అనమాట. ఓకే, ఒకసారి ఆగమన పద్ధతికి మాట్లాడదాము. మరి ఆగమన పద్ధతికి కృషి చేసిన వారు అరిస్టాటిల్ అదేవిధంగా ఫ్రాన్సిస్ బేకన్. అయితే ఈ పద్ధతి ఆచరించాలంటే మనకి ఆగమన పద్ధతి ఆచరించాలంటే మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది. దీంట్లో తెలిసిన విషయాల నుంచి తెలిసిన విషయాల వైపుకు, మూర్త భావం నుంచి అమూర్త భావనలకి, ప్రత్యేక విషయాల నుండి సామాన్యీకరణ చేయబడుతుంది అనమాట. ఇక్కడ ఉదాహరణ ఆధారంగా సూత్రీకరణ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సూత్ర నిర్మాణం జరుగుతుంది దీంట్లో. ఓకేనా, మరి ఉదాహరణ ఏంటంటే మనకి దీని లక్ష్యం ఏంటంటే ఓన్లీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటమే దీని లక్ష్యం అనమాట. ఓకేనా, అయితే ఇది పరిశీలన, పరిశోధన, ఆవిష్కరణతో కూడిన వివరణాత్మక ఆవిష్కరణ విజ్ఞానం అని చెప్పొచ్చు. ఓకే, సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయటమే దీని యొక్క ఆగమన పద్ధతి యొక్క లక్ష్యము. అయితే ఇక ఎక్కువ ఇది పరిశీలన, పరిశోధన, ఆవిష్కరణలతో కూడినటువంటి వివరణాత్మక లేదా ఆవిష్కరణాత్మక విజ్ఞానం అని మనం ఆగమన పద్ధతి అని చెప్పొచ్చు. మరి నిగమన పద్ధతి గురించి ఎవరు కృషి చేశారంటే మనకి అరిస్టాటిల్ అదేవిధంగా డెస్కరెస్ట్లు ఇద్దరు కృషి చేశారు. ఇక్కడ దీన్ని ఆచరించడానికి మనకి తక్కువ టైం పడుతుంది. ఆగమన పద్ధతికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి నిగమన పద్ధతిలో తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాల వైపుకి, అమూర్త భావన నుండి మూర్త భావనలకి, సామాన్యీకరణ నుండి ప్రత్యేక విషయాలకు దారితీస్తుంది. ఇక్కడ సూత్ర వివరణకు ఉదాహరణలు అనేవి ఇవ్వబడతాయి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే అప్పటికి అమల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పరీక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ సూత్రం వచ్చి ఉంటుంది, ఆ సూత్రాన్ని అన్వయించుకుంటుంది. అదేవిధంగా అప్పటికి అమల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పరీక్షిస్తుంది నిగమన పద్ధతి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నిగమన పద్ధతి ప్రశ్నతో లేదా సమస్యతో ప్రారంభమై పరీక్షించదగిన సమాధానం లేదా పరిష్కారాన్ని సూచించేది ఏంటంటే మనకి నిగమన పద్ధతి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతిలో ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడంటే ఏ మనోవైజ్ఞానిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి మీరు సింపుల్గా ఆగమన పద్ధతి గురించి బట్టేయండి చాలు. నిగమన పద్ధతి అదే దానితో అది వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత మనకు ఉన్నటువంటి బోధనా పద్ధతులు ఏంటి? సో బోధన పద్ధతులు అంటే మనకి ఉపాధ్యాయ పద్ధతులు ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థి కేంద్రక పద్ధతులు ఉన్నాయి. సో దాంట్లో మనకి చూడండి, ఒకసారి చూద్దాము. బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటని ఎగ్జామ్ పాయింట్లో అడుగుతాడు. అయితే ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటాడు, ఉపాధ్యాయుడి ఆధిపత్యం ఉంటుంది. ఇది మనోవైజ్ఞానిక సూత్రాలైనటువంటి అభిరుచులు, విద్యార్థి యొక్క అభిరుచులు, అవసరాలు, వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకోవడం అనేది జరగదు. ఓకే, విద్యార్థుల అభిరుచులు సామర్థ్యం అనేది డెవలప్మెంట్ చేయదు ఇది. కాబట్టి బోధన పద్ధతులు వచ్చేసి ఉపన్యాస పద్ధతి ఎగ్జాంపుల్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఈ మూడు కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఉపన్యాస పద్ధతి ఒకటి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఒకటి, చారిత్రక పద్ధతి అనేది ఈ మూడు కూడా హిస్టారికల్ మెథడ్, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, లెక్చర్ మెథడ్, ఈ మూడు కూడా బోధన పద్ధతులకి ఎగ్జాంపుల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు కానిదేంటి, అయినదేంటి అనేటువంటి కోణాలు ప్రశ్నలు రావచ్చు. కాబట్టి లెక్చర్ మెథడు, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడు, హిస్టారికల్ మెథడు, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. ఓకేనా, ఇది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు.
మరి విద్యార్థి కేంద్రక పద్ధతులు ఎవరుంటారు ఎక్కువ మనకి విద్యార్థి కేంద్రక పద్ధతులు. సో విద్యార్థి కేంద్రిత పద్ధతిలో మనకి విద్యార్థులే మనకి కేంద్ర స్థానంలో ఉంటారు. ఓకే, ఇక్కడ టీచింగ్ ఎలా జరుగుతుందంటే మనకి విద్యార్థుల యొక్క అభిరుచులకి, అవసరాలకి, వైవిధ్యాలకి ఆధారంగా అనేది మనకి ఇక్కడ టీచింగ్ అనేది జరుగుతుందన్నమాట. అయితే విద్యార్థి ఇక్కడ విషయాల్ని సొంతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ ఉపన్యాస బోధన అంటే బోధన పద్ధతులన్నీ కూడా విద్యార్థి కేంద్రక పద్ధతుల వైపుకే ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఎంత అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుడి పద్ధతులు కేంద్ర స్థానంలో ఉంటాయి. విద్యార్థి కేంద్ర పద్ధతులు ఎంత వచ్చినా కూడా మనకి ఈ ఉపాధ్యాయులే మనకి కేంద్ర స్థానంలోనే ఉంటారనమాట. ఆ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులే 3 ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ విద్యార్థి కేంద్రక పద్ధతిలో విద్యార్థి కేంద్ర స్థానంలో ఉంటారు. మరి బోధన విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళు ఎవరో ఎక్కువ చదువుతారు అనేటువంటి ఆధారంగా అక్కడ మనకి బోధన అనేది జరుగుతుంది. తర్వాత మనకి విద్యార్థి విషయాలను సొంతంగా తెలుసుకోవడం జరుగుతుంది ఈ విద్యార్థి కేంద్రక పద్ధతుల్లో. ఓకేనా, తర్వాత చూద్దాం. సో ఇంకా మనకి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఎలా ఉంటుందంటే, విద్యార్థి కేంద్రిత పద్ధతిలో ఉపాధ్యాయులు ఒక సలహాదారులుగా ఉంటారు, అదేవిధంగా ఒక మార్గదర్శులుగా ఉంటారు, మంచి మిత్రులుగా ఉంటారనమాట. అదేవిధంగా మనకి విద్యార్థులు శాస్త్రీయ విధానాలని ఎక్కువ నేర్చుకుంటారు. మరి ఈ విద్యార్థి కేంద్రిత పద్ధతుల వలన మనకి స్టూడెంట్స్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాలు అనేవి పెరుగుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ ఒకటి, ప్రాజెక్ట్ పద్ధతి, నియోజన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఇవన్నీ కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, తర్వాత దీంట్లో మనకి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు కలిసి విషయాలకు అదేవిధంగా సమస్యలకు సమాధానాలు రాబట్టడం అనేది జరుగుతుంది. మరి విద్యార్థి కేంద్రిత పద్ధతుల్లో మనకి ఉన్నది ఏంటంటే మనకి మొత్తం వచ్చేసి 4 మెథడ్స్ ఇచ్చాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఇలాగ అడుగుతారు. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతులు ఏంటి అని అడగొచ్చు. అప్పుడు హ్యూరిస్టిక్ మెథడ్ ఒకటి, అన్వేషణ పద్ధతి, దీని గురించి ఖచ్చితంగా బిట్ ఉంటుంది. దీని గురించి ఈ రెండింటి గురించి ప్రాజెక్ట్ మెథడ్, ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతి, ఎక్స్పెరిమెంట్ మెథడ్ ప్రయోగశాల పద్ధతి అనమాట. ఇవి 4 రకాలుగా ఉన్నాయన్నమాట. ఓకేనా, 4 మెథడ్స్ అనేవి ఉన్నాయి. హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ఎక్స్పెరిమెంట్ మెథడ్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంతవరకు మనం ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు అంటే ఏంటి, మరి విద్యార్థి కేంద్రిత పద్ధతులు ఏంటి అని చూసాము. సో దీంట్లో ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతుల్లో స్టార్ట్ చేద్దాము. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ అని చెప్పొచ్చు. ఈ లెక్చర్ మెథడ్ సో ప్రాచీన కాలం నుంచి మనకి ఇప్పుడు వరకు లెక్చర్ మెథడే. ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. చూడండి, లెక్చర్ అనేటువంటి లాటిన్ పదం నుండి లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం అనేది ఉద్భవించింది. మరి ఈ లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, లెక్టేర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మరి లెక్టేర్, లాటిన్లో లెక్టేర్ అంటే మనకి బిగ్గరగా చదవటం లేదా బిగ్గరగా అరవటం అని అర్థమవుతుంది. ఓకేనా, అయితే ఈ లెక్చర్ మెథడ్ని ఏమంటామంటే టెల్లింగ్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. టెల్లింగ్ మెథడ్ అని, చాక్ అండ్ టాక్ మెథడ్ అని చాలా రకాలు ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మనకి ఒకటి టెల్లింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. దీనికి ఉన్నటువంటి పేర్లు టెల్లింగ్ మెథడ్ ఒకటి, అదేవిధంగా మనకి ఇంకోటి ఏమంటామంటే చాక్, నల్లబల్లపై రాసే పద్ధతి కదా, చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పొచ్చు. చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకేనా, సో ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ వన్, ఉపాధ్యాయుడు చాలా కాలం నుండి అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. టీచరు ఎప్పటి నుంచో అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే మనకి లెక్చర్ మెథడు. ఇక్కడ ఉపాధ్యాయుడు విషయాల్ని బోధిస్తాడు, చర్చ రూపంలో విషయాల్ని బోధించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసినటువంటి పరిశీలన శక్తి, వివేచన శక్తి అంటే అబ్జర్వేషన్ శక్తి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి వివేచించుకునేటువంటి వివేచన శక్తి, అభ్యాసన ప్రక్రియ అలాగే ఉండిపోతాయి ఈ పద్ధతి వల్ల. సో ఈ పద్ధతి కేవలం దేనికి సంబంధించింది, జ్ఞాన రంగానికి అదేవిధంగా సాంఘిక కృత్యాలకు మాత్రమే సంబంధించింది. ఇది మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించింది అయితే కాదు. ఓకేనా, ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయుడు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్నటువంటి బోధన పద్ధతి ఉపన్యాస పద్ధతి. ప్రపంచంలో అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో, అన్ని విద్యా సంస్థల్లో బాగా ప్రాచుర్యం పొందిన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి.
అయితే మనకి ఈ లెక్చర్ మెథడ్ మన బయాలజీలో పనిచేయదు. మన లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్, మంది ప్రాజెక్ట్ మెథడ్ మన అన్నీ కూడా. కానీ జీవశాస్త్ర బోధనలో బయాలజీ టీచింగ్లో అతి తక్కువగా ఉపయోగించవలసినటువంటి పద్ధతి ఏంటంటే మనకి లెక్చర్ మెథడ్. ఎందుకు? ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ ఏం జరగదు, ఆచరించి నేర్చుకోవడం ఏమీ ఉండదు. లెర్నింగ్ బై డూయింగ్ ప్రకారం అనేది ఇక్కడ జరగదు. కాబట్టి బయాలజీ బోధనలో అతి తక్కువగా ఉపయోగించవలసిన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి. ఈ పద్ధతిని ఏమంటామంటే మనకి నల్లబల్లపై రాసే పద్ధతి అని కూడా అంటాము. ఓకేనా, నల్లబల్లపై రాసే పద్ధతి అని కూడా అంటాము. ఇది ఎవరికి ఉపయోగము? టీచర్స్కిను మేనేజ్మెంట్కి బాగా ఇష్టమైన పద్ధతి. దీనివల్ల ఏమవుతుంది? టైము, అమౌంట్లు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఓకేనా, ఇది మనకి ఉపన్యాస పద్ధతి. మరి ఉపన్యాస పద్ధతి ప్రయోజనం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచిద్దాము. ఉపన్యాస పద్ధతి అంటే డిమాన్స్ట్రేషన్ చేయవసరంలా, బాగా సులభమైన పద్ధతి. టీచర్ ఎక్కువ ప్రిపేర్ అవ్వరు దీంట్లో. ఓకేనా, ఆయనకు ఉపయోగం ఇది. బాగా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా లెక్చర్ మెథడ్సే కదా, కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించవచ్చు ఉపన్యాస పద్ధతి. ఇది టైం సేవింగ్ మెథడ్, మనీ సేవింగ్ మెథడ్ కూడా. అదేవిధంగా ప్రయోగశాల పరికరాలు అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి వల్ల మనకి పెద్ద ఖర్చు అనేది ఉండదని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏమన్నా దీనివల్ల ప్రయోజనం ఉందంటే మనకి ఫోర్త్ వన్ చూడండి. ఉపాధ్యాయుడు తన బోధన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. అంటే ఉపన్యాస పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు యొక్క ఆహాభావాలు, మరి ఎలా మాట్లాడుతున్నాడు, టీచింగ్ ఎలా ఉంది, అన్ని విషయాలు అంటే ఉపాధ్యాయుడు తన బోధన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు ఈ పద్ధతి వల్ల. ఓకేనా, తర్వాత బోధన ఉపకరణాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవసరం లేదు కాబట్టి లేకుండానే ఉపాధ్యాయుడు ఇక్కడ టీచ్ చేయవచ్చు. విద్యార్థుల్ని మనం మోటివేట్ చేయవచ్చు, ఉత్తేజపరచవచ్చు, వాళ్ళకి తగ్గిన స్థాయికి తగ్గట్లే మనం బోధించవచ్చు. టైం టేబుల్ ప్రకారమే సిలబస్ని మనకు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఉపాధ్యాయుడు బోధన కోసం ఎక్కువ తక్కువ కానవసరం లేదనమాట. దీంట్లో బోధన కోసం ఎక్కువ తక్కువ అని కాదు, మామూలుగా బోధించేస్తారు కాబట్టి ఎక్కువ ఉపాధ్యాయ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, తర్వాత ఈ పద్ధతిని ఉపయోగించి సైంటిస్ట్ యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ యొక్క పరిశోధనలు, వాళ్ళ యొక్క సంబంధించిన లైఫ్ హిస్టరీస్ అన్నీ కూడా మనం ఈజీగా మనం స్టూడెంట్స్ మనం బోధించవచ్చు. అయితే కొన్ని తరగతుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, కొన్ని క్లాసెస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ ఎక్కువ క్లాసులు అంటే విద్యార్థులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ప్రతి లెసన్కి స్టార్టింగ్కి మనం ఇంట్రడక్షన్ చెప్తాం కదా, అదేవిధంగా కన్క్లూడ్ చేస్తాం కదా ప్రతి లెసన్కి. అంటే ప్రతి లెసన్కి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, ఎండింగ్ ఇవ్వడానికి ఈ లెక్చర్ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనికి ప్రయోగశాల అవసరం లేదు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది అవసరం లేదు కాబట్టి ఆర్థికంగా ఇది మనకి లాభదాయకంగా ఉంటుంది ఉపన్యాస పద్ధతి. మరి దీనివల్ల లోపాలు కూడా ఉంటాయి కదా, లోపాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఈ పద్ధతి వల్ల లోపాలు ఏంటంటే ఉపాధ్యాయుడే ఎక్కువ చెబుతూ ఉంటాడు కాబట్టి విద్యార్థులు వినరు. కాబట్టి ఉపాధ్యాయుడు చెప్పిందంతా విద్యార్థి వినకపోవచ్చు. కొంతమంది నిద్రపోతుంటారు క్లాసులో, కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది బయట చూస్తుంటారు. సో మెనీ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పింది వల్ల ఒక్కోసారి విద్యార్థి నిద్ర వచ్చేస్తుంది అనమాట, సరిగ్గా వినడం. ఓకేనా, తర్వాత దీంట్లో కొంతమంది ఉపాధ్యాయులు టీచింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మరి ఆ విద్యార్థి ఆలోచించే వేగం మధ్య కోఆర్డినేషన్ ఉండదు. ఈయన చెప్పుకుంటూ స్పీడ్గా వెళ్తుంటారు, వాళ్ళు క్యాప్చర్ చేయలేరు అనమాట. ఓకేనా, తర్వాత మనకి దీనివల్ల ఏమవుతుంది, విద్యార్థి ఎక్కువ ఉపాధ్యాయుని మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క విద్యార్థుల ఆలోచన శక్తి ఏమి ఉండదు, దానివల్ల ఉపాధ్యాయుని మీద ఎక్కువ డిపెండ్ అవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ విద్యార్థులు ఎలా ఉంటారంటే తటస్థంగా ఉంటారు. ప్రత్యక్ష అనుభవాలు ఏమైనా పొందుతారా? లేదు. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి అభ్యాసం ఏమైనా జరుగుతుందంటే లేదనమాట. ఓకేనా, ఇక్కడ ఇది ఉపన్యాస పద్ధతి అనేది, లెక్చర్ మెథడ్ అనేది ఆచరించి నేర్చుకోవడం అనేటువంటి సూత్రానికి విరుద్ధం ఇది. ఓకేనా, అదేవిధంగా శాస్త్రీయ శిక్షణకు ఈ పద్ధతి అనేది ఉపయోగపడదు. లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రానికి విరుద్ధమైన పద్ధతి వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి. ఇక్కడ డౌట్స్ అనేవి నివృత్తి ఏమీ కావు, కేవలం దీంట్లో వినడం మాత్రమే జరుగుతుంది. అయితే తక్కువ మానసిక స్థాయి ఉండేటువంటి విద్యార్థులకి ఇది ఉపయోగకరం కాదు అసలు. అంటే కొంతమంది లో అచీవర్స్ ఉంటారు, వాళ్ళకి అంత ఎఫెక్టివ్ అయితే కాదు. తక్కువ మానసిక స్థాయి ఉండే విద్యార్థులకి అంత ఉపయోగకరమైనది కాదని చెప్తున్నాడు. తర్వాత వైవిక్త భేదాలకు అనుగుణంగా బోధన ఇక్కడ జరగదు, ప్రత్యక్ష అనుభవాలకి అసలు అవకాశమే ఉండదు. ఇది లోపాలు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఉపన్యాస పద్ధతిని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అన్నటువంటి కోణంలో అంటే ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాలు
ఏమిటి అనేటువంటి కోణాల్లో ఒక ప్రశ్న రావచ్చు. కాబట్టి ఈ పద్ధతిని ఎప్పుడు ఎక్కడ ఎలా అవలంబించాలంటే ఫస్ట్ వన్, విద్యార్థుల యొక్క మనస్సుని పాఠ్యాంశంపై మరల్చడానికి ఉపయోగిస్తాము. క్లాస్ రూమ్లో వెళ్తే చాలామంది మనం వెళ్ళే టైంకి రకరకాల ఊహల్లో ఉంటారు, రకరకాల గొడవలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మనం చెప్పే లెసన్ మీద మన లెసన్ వినడానికి వాళ్ళందరినీ కూడా నేను మోటివేట్ చేస్తాను అనమాట. అలాగే వాళ్ళ యొక్క మనస్సుని లెసన్ పైన లగ్నీకరణం చేయడానికి మనం ఖచ్చితంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తాము. నెంబర్ 1 అది. ఇంకా మనకి ఏదైనా లెసన్లో కొన్ని సాధారణీకరణాలు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సాధారణీకరణాలను, ఆ సిద్ధాంతాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారో తెలుసుకోవడానికి మనకి ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అయితే మనకి ఉపన్యాస పద్ధతి కళాశాలలో చేరే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్ 10th తర్వాత మనకి ఎవరైతే కాలేజీలో జాయిన్ అవుతుంటారో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఉపన్యాస పద్ధతి అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి బోధించడానికి, ప్రదర్శించడానికి కొన్ని విషయాలు మనం క్లాసులో బోధించలేము. ఇప్పుడు సింహం గురించి మాట్లాడేటప్పుడు దాన్ని తెచ్చుకొని మన క్లాసులో పెట్టలేము. అదేవిధంగా డిమాన్స్ట్రేషన్ కొన్ని అంటే ప్రదర్శించలేనివి ఉంటాయి. వాటినన్నిటికి అంటే బోధించడానికి, ప్రదర్శించడానికి వీలు కానీ క్లిష్టమైనటువంటి విషయాన్ని వివరించడానికి ఇది ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. కొత్త లెసన్ స్టార్ట్ చేసామనుకో, కొంత ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, ఆ ఇంట్రడక్షన్కి ఇది ఉపయోగపడుతుంది ఉపన్యాస పద్ధతి. అంటే ఒక కొత్త లెసన్ ప్రారంభించడానికి ఇది కావాలి. ఓకే, ఏదైనా ఒక కంటెంట్కి సంబంధించి అదనపు విషయాన్ని తెలియచేయడానికి ఒక లెసన్ చెప్తున్నాము. ఓకే, ఆ లెసన్కి సంబంధించిన విషయాలు ఇంటర్మీడియట్లో ఉన్నాయనుకోండి, ఇంకా అదనంగా విషయాన్ని చెప్పడానికి ఖచ్చితంగా మనం ఈ ఉపన్యాస పద్ధతిని వాడతాం. ఎప్పుడు వాడతాము? ఒక విషయానికి సంబంధించి అదనపు విషయాన్ని తెలియచేయడానికి వాడతాము. ఓకేనా? తర్వాత ఇంకా మనకి ఇంకా దేంట్లో వాడతామంటే చూడండి ఒకసారి, శాస్త్రవేత్తల జీవి చరిత్రలను, వారి సేవలను తెలియపరచడానికి, ఉత్తేజపూరితమైన సంఘటనలు వివరించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సైంటిస్టుల లైఫ్ హిస్టరీలు, వారు ఏం చేశారు అని వాళ్ళ యొక్క వివరించేటప్పుడు వాళ్ళ యొక్క కష్టం మనం చెప్తుంటే విద్యార్థులకి వాళ్ళు ఇంకా ఉత్తేజకరంగా వింటారనమాట. అంటే ఉత్తేజపూరితమైనటువంటి సంఘటనలు వివరించడానికి, శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రను వివరించడానికి అటువంటి సందర్భంలో మనకి ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత చారిత్రాత్మక అంశాలను వివరించడానికి. ఓకేనా? చారిత్రాత్మక అంశాలు అంటే మనకు ఇప్పుడు ఢిల్లీ ఉన్నాయి, అక్కడ వెళ్ళి కొన్ని విషయాలు చూడలేము మనం, కాబట్టి అటువంటి విషయాలు. ఓకేనా? తర్వాత మనకి విద్యార్థులు ఏమైనా కొత్తగా స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని పరీక్షించడానికి, వాళ్ళని మనం మోటివేట్ చేయడానికి మన ఈ ఉపన్యాస పద్ధతిని వాడతాము. విద్యార్థుల ప్రీవియస్ నాలెడ్జ్ పరీక్షించడానికి, వారిని మనం లెసన్స్ పట్ల ఉన్మికీకరణం చేయడానికి, అంటే మోటివేట్ చేయడానికి ఈ లెక్చర్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి లెసన్ యొక్క ఇంట్రడక్షన్కి, ఎండింగ్కి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. గుర్తులను బోధించటకు అనువైన పద్ధతి, కొన్ని సింబల్స్ ఉంటాయి, దాన్ని బోధించటకు అనువైన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస పద్ధతి. ఒక యూనిట్ పూర్తయిన తర్వాత అందులో ముఖ్యాంశాలు ఉంటాయి, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అని చెప్పేసి, మీరు ఏమి నేర్చుకున్నారు అని చెప్పి మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, వాటిని యూనిట్ పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలని వివరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి నిర్ణీత కాల వ్యవధిలో పాఠ్యాంశం, అంటే ఒక లైఫ్ టైం, ఒక పీరియడ్లో లెసన్ అయిపోవాలి, అంటే డిసెంబర్ నాటికి 10th క్లాస్ సిలబస్ అయిపోవాలి కదా రెసిడెన్సెస్లో, కాబట్టి ఆ నిర్ణీత టైంలో మనకు లెసన్ చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ముహూర్తం నుండి అమూర్తం, అంటే తెలిసిన వ్యక్తి విషయాల నుంచి తెలియని విషయాల వైపుకి వెళుతుంది. కాబట్టి ఇది కూడా మనకి మనోవైజ్ఞానిక ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది ఉపన్యాస పద్ధతి అన్నమాట. ఓకే.